రెండవ అంశం సినిమాటిక్ లిబర్టీ అని మనం చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. అగైన్ మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అనేక వాటిలో అది మహాభారతం ఆధారం అవ్వచ్చు, రామాయణం ఆధారం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక భక్తుడి చరిత్ర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటన్నిటిలో సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ అని చెప్పి ఎన్నో కల్పితాలని, అంటే మూలానికి విరుద్ధంగా ఉన్న కల్పితాలని ఆ డైరెక్టర్లు, ఆ కథలు రాసిన వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్లు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసము ఎన్నో చేర్చారు. అదేంటండి అలా చేశారు, తప్పు కదా ఇది అని అంటే, మీరు చదివిన పుస్తకంలో అలా ఉండొచ్చు, నేను చదివిన పుస్తకంలో ఇలా ఉందని చెప్పి వాళ్ళకు మూలమే తెలియదు. వాల్మీకి రామాయణమే తెలియదు, వేదవ్యాసుడి భారతమే తెలియదు, అవి తప్ప మిగతా ఎవరో రాసిన పుస్తకాలు వాళ్ళకు ప్రమాణం అని మాట్లాడి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసుకున్న పరిస్థితి చూసాం. అంతేకాకుండా ఎన్నో అంశాలని దాంట్లో ఇన్వాల్వ్ చేసేసి కాంట్రవర్సీలు సృష్టించి వాళ్ళ సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ ప్రమోషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సినిమాలో లిబర్టీ, ద సినిమాటిక్ లిబర్టీ ఆర్ ద క్రియేటివ్ లిబర్టీ ఎక్కడ అవసరమో అక్కడ చూపిస్తూ స్పష్టంగా చెప్పాలనుకున్న అంశాన్ని చెప్తూ ప్రామాణికతని ఎక్కడా దెబ్బతీయకుండా, అండ్ ముఖ్యంగా నరసింహస్వామి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర ఇది నిజము, ఇట్ ఈస్ నాట్ మైథాలజీ. ఎందుకంటే మిగతా సినిమా తీసి వాళ్ళందరూ ఏం చేశారని అంటే మైథాలజీ అని చెప్పారు. అలా కాకుండా ఇది నరసింహస్వామి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర అని ధైర్యంగా చెప్పారు. అసలు క్రియేటివ్ లిబర్టీ, సినిమాటిక్ లిబర్టీ ఎలాంటి వాటికి ఉపయోగించవచ్చో అది మనకు చూపించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది.